సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పిక్సెల్ యాప్ గురించి. పిక్సెల్ యాప్ గురించి కొందరు అడుగుతున్నారు, మాకు తెలియదు కొంచెం నేర్పించి బ్రో అనేసి. పిక్సెల్ యాప్ గురించి రివ్యూ చేస్తున్నాను బ్రో. చూడండి ఫ్రెండ్స్, పిక్సెల్ యాప్ కొందరు ఫ్లాష్ నొక్కుతారు, అది నొక్కుతారు, ఇది నొక్కుతారు. అలా కాకుండా పిక్సెల్ యాప్ డైరెక్ట్గా రివ్యూ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, యాప్ క్లిక్ చేసుకున్నాం. ఓకే నొక్కను. అక్కడ డిలీట్ చేసేయాలి, నో టెక్స్ట్ అనేసి డిలీట్ చేసాను. తర్వాత బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిక్సెల్ యాప్లోకి వెళ్ళి అది డిలీట్ చేసేయాలి. చేసాను ఫ్రెండ్స్. సైజు వచ్చేసరికి మనము లేయర్స్ అనేసి కింద సింబల్ ఉంది, అవి ఇమేజ్ స్విచ్లోకి వెళ్తాం. మీకు నచ్చిన సైజు పెట్టుకోవచ్చు. అందులో మీకు కష్టం అనిపిస్తే అక్కడ ఉంటాయి ఆప్షన్స్, యూట్యూబ్ థంబ్నెయిల్ అవన్నీ. తర్వాత గ్యాలరీ, తర్వాత కెమెరా, ఇమేజ్, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మీరు గ్యాలరీ గట్టు చూసుకోవాలి. మీరుని గ్యాలరీలోకి వెళ్ళాం. ఇప్పుడు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, అదేంటంటే మనకి సొంతంగా బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవడానికి, అంతే పిక్సెల్ యాప్లో సొంతంగా తయారు చేసుకోవడానికి ఫ్రెండ్స్. అది స్ట్రెచ్యురేషను, కాన్స్టెంట్ బ్రైట్నెస్, అవన్నీ ఫ్రెండ్స్. ఇంకా అన్నీ ఉంటాయి అందులో. చూడండి, అలా చూడండి ఫ్రెండ్స్. ఇంకన్నీ ఉంటాయి అందులో. అది దాన్ని ఏమంటారంటే పిక్సెల్ యాప్లో పిక్సెల్ యాప్ ఓన్ బ్యాక్గ్రౌండ్ అనేసి అంటాము మేము. అంటే ఏ బ్యాక్గ్రౌండ్స్ వాడకుండా పిక్సెల్ యాప్లో చిన్న బ్యాక్గ్రౌండ్ ఒకటి చేసామనేసి మేము అంటాము. చూడండి ఫ్రెండ్స్, అట్లా అనమాట. ఇక నా బోల్డ్ టూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ టూల్స్ ఉంటాయి పిక్సెల్ యాప్లో. చూడండి ఫ్రెండ్స్, రొటేటర్ ఆన్ చేసుకుని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలిసిందే అది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్, అంటే బ్యాక్ సైడ్ ఏమి ఉండకుండా, ఆ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏమి ఉండకుండా ఉండడానికి ట్రాన్స్పరెంట్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్స్, మనకి ఏ షేప్ కావాలని అవ్వండి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ షేప్స్ అయితే ఉన్నాయి. చూడండి, మీరు ఎక్కడైనా యూజ్ చేసుకున్నా పర్లేదు. షేప్స్ వచ్చేసరికి అలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా గీత గీసి మనకి కొంచెం పెద్ద చేసి ఆ సైడ్ పెడితే మనకు చూడండి ఫ్రెండ్స్ అలా వస్తుంది. దానికి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి, చూపిస్తాను. కలర్ గ్రేడింగ్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళాను. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్స్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టిక్కర్స్ చూడండి ఫ్రెండ్స్, స్టిక్కర్స్ అయితే నాకు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను సెండ్ చేస్తాను. ఆ వాట్సాప్ నెంబరు కింద కామెంట్ బాక్స్లో ఉంటున్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్,
ఈ పిక్సెల్ యాప్ గురించి అయితే ఎంతవరకు ఎవరికి తెలియదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక బాగా ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, దానికి సరిపడా ఆ బ్యానర్కి సరిపడా ఇమేజ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే కొంచెం బ్రైట్నెస్ అటు పెంచుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ రిమూవ్ చేస్తాను, చూపెట్టాను కదా శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ మనకి, ఎందుకంటే ఫాంట్స్ ఫాంట్స్ గట్టిన అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి, నేను పెడతాను మీకు. చూడండి ఫ్రెండ్స్, టెక్స్ట్ వచ్చేసి మనకి ఫాంట్స్ నా కాడ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నా కాడ మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కలర్ గ్రేడింగ్ చూడండి ఫ్రెండ్స్, అంటే ఫాంట్స్కి కలర్ గ్రేడింగ్ చూడండి ఫ్రెండ్స్. ఎంబర్డ్ చూడండి ఫ్రెండ్స్, ఫాంట్ అవును ఫ్రెండ్స్, ఫాంట్స్ ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు. అవ్వండి ఫ్రెండ్స్, మై ఫాంట్స్ దగ్గర మై ఫాంట్స్ ఉంది కదా, అక్కడ మన ఫాంట్స్, అది మై ఫాంట్స్ అంటే. చూడండి ఫ్రెండ్స్, ఫాంట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి స్టైల్, అంటే ఫాంట్ ఏ స్టైల్లో బాగుంటుంది అనేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అవును ఫ్రెండ్స్, అలా చేసుకోవడానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ లెఫ్ట్ పెండింగ్, రైట్ పెండింగ్, టాప్ పెండింగ్, బాటమ్ పెండింగ్, రెడ్యూస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని రూల్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై. నెక్స్ట్ వచ్చేసి లైన్స్ స్విచ్చింగ్. చూడండి ఫ్రెండ్స్, అంటే అవి వర్డ్స్ దూరం చేసుకోవడానికి చాలా అన్ని రకాలుగా యూజ్ అవుద్ది పిక్సెల్ యాప్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా కలర్ అనేది యాడ్ చేసుకుంటాను. స్ట్రోక్ చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు నాకు సపోర్ట్ అనేది ఎవరు ఇవ్వకుండాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఎక్కువ సపోర్ట్స్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉన్నాయి, చాలా అమేజింగ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫాంట్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ యాక్స్, వై యాక్సెస్ చూడండి ఫ్రెండ్స్, అలా రొటేట్ అవుద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్ కట్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి వెర్టికల్ ఆఫ్ సెట్. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే ఉంటుంది. కాపీ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ టెక్స్ట్ మనము అలా ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత టు బ్యాక్, టు ఫాంట్, స్ట్రెచ్చరు. అందులో ఏంటంటే ఇప్పుడు మనము ఒక పిఎన్జిని తీసుకుంటే అవ్వండి ఫ్రెండ్స్, అలా వస్తుంది. అన్ని విధాలుగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తగ్గించుకోవడానికి గట్ట.
లాగో తీసాను ఫ్రెండ్స్. లాగో తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ పీపీఎల్ ఫైల్. నా కాడ ఉన్న ఓపెన్ పీపీఎల్ ఫైల్ ఏంటి చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనము సైజు కొంచెం చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయితే చేసి చూపిస్తున్నాను మీకు. చాలా అమేజింగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, సేవ్ చేసుకుంటున్నా. సేవ్ యాజ్ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ప్రాజెక్ట్ నేమ్ సేవ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ అయితే చేశాను నేను ఇంతవరకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట